గుడ్ ఈవినింగ్ ఎవ్రీబడి. టీచర్స్ కపుల్ టాక్ ఛానల్ నుండి లక్ష్మణ్ ఏకాంబరం. ఈరోజు టాపిక్లోకి వెళ్ళబోయే ముందు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మరందరికీ కొత్త విషయాలు తెలియజేసే అవకాశం మాకు కల్పించండి. సబ్స్క్రైబ్ చేసిన తర్వాత పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ మర్చిపోకండి. ఎందుకంటే మేము ఏ వీడియో చేసినా కూడా ఆల్ నోటిఫికేషన్ రూపంలో మీకు అన్ని విషయాలు తెలుస్తూ ఉంటాయి. మీరు ఫాలో అవుతూ ఉండొచ్చు. దయచేసి ఆ బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఈరోజు మనం ఈ విశాల విశ్వంలో ఒక్క భూమి మీద మాత్రమే జీవం ఉండడానికి కారణం నీరు. ఆ నీరు మానవ నాగరికత వికాసానికి పునాది వంటిది. అలాంటి నీరు ఇప్పుడు భవిష్యత్తు పట్ల ఆందోళన కలిగిస్తోంది. ముఖ్యంగా వేసవిలో దీని ప్రాముఖ్యత వర్ణనాతీతం. పెరుగుతున్న జనాభా, వాతావరణ మార్పులన్నీ కలిసి నీటి భద్రతని ప్రశ్నార్థం చేస్తున్నాయి. అలాంటి పరిస్థితుల్లో నేనున్నానంటూ ముందుకు వస్తుంది సాంకేతిక రంగం. సాఫ్ట్వేర్తో ప్రపంచమే స్మార్ట్గా మారుతున్నప్పుడు నీటి సంరక్షణ మాత్రం దీన్ని ఎందుకు వాడుకోకూడదని అనుకున్న నిపుణులు కృత్రిమ మేధ, మెషిన్ లెర్నింగ్, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, డేటా అనలిటిక్స్ లాంటి అత్యాధునిక సాంకేతిక సాయంతో నీటి సమస్యకి పరిష్కారాన్ని కనిపెడుతున్నారు. ఎండాకాలం ఎన్ని నీళ్లు సరిపోవు, వానాకాలం వద్దన్నా కురిసే నీటిని ఏం చేయాలో తెలియదు. వాతావరణ మార్పుల వల్ల సంభవిస్తున్న అతివృష్టి, అనావృష్టులు రెండింటి పర్యవసానమే నీటి కరువు. నీరు లేకపోవడం ఒక సమస్య అయితే, ఉన్న నీరు రకరకాల కాలుష్యాలతో నిండి ఉండడం మరో సమస్య. రెండు ప్రాణాంతకాలే. ఈ సమస్యలన్నింటిని పరిష్కరించే బాధ్యతను యువతరం భుజాలకెత్తుకుంటోంది. రకరకాల అంకుర సంస్థలతో భవిష్యత్తు పట్ల ఆశలు రేకెత్తిస్తోంది. నీటి వృధాని నివారించడం, కాలుష్యాలను వడపోయడం, అసలు నీటితో అవసరం లేని వస్తువులను తయారు చేయడం లాంటి కొన్ని సంస్థలు చేస్తుంటే, కొన్ని వ్యవసాయానికి నీటి అవసరాన్ని తగ్గించే ప్రయత్నాలు చేస్తున్నాయి. మరికొన్ని ఏకంగా నీటిని తయారు చేసి చూపిస్తున్నాయి. వివిధ కోణాల్లో నీటి సంరక్షణకు తోడ్పడుతున్న ఈ సంస్థలన్నీ దేశీయంగాను అంతర్జాతీయంగాను పలు అవార్డులని అందుకోవడం విశేషం. అంత ఆటోమేటిక్ రంగం. ఓవర్ హెడ్ ట్యాంకులో నీరు నింపడానికి మోటార్ వేసి మర్చిపోవడం, ట్యాంక్ నిండిపోయి నీళ్లు మరిగిపోతుంటే అప్పుడు పరిగెత్తుకు వెళ్ళి మోటార్ ఆఫ్ చేయడం చాలామందికి అనుభవమే. దానివల్ల అటు నీళ్లు, ఇటు కరెంటు రెండూ నష్టపోతాం. బెంగళూరు నగరంలో ఏ వీధిలోకి వెళ్ళినా తరచూ కనిపించే ఇలాంటి దృశ్యాలు భారతదేశంలో అనేక ప్రాంతాల్లో మనకి తరచూ తారసపడుతుంటాయి. తామేమో నెలకు 3,000 కట్టి ట్యాంకర్లతో నీళ్లు కొనుక్కుంటుంటే నీటి వసతి ఉన్న వాళ్ళు అలా వృధా చేయడం చూస్తే బాధగా ఉంటుంది. ట్యాంకు నిండగానే మోటార్ ఆటోమేటిక్గా ఆగిపోతే బాగుంటుంది అనుకుంటాం. గతంలో టెక్నికల్ ఫీల్డ్ కొంతకాలం పనిచేసి ఉండడంతో అలాంటి పరికరం ఒకటి తానే తయారు చేద్దామని చిన్నయ్య డాబాపై గదిలో ప్రయోగాలు మొదలెట్టాడు. సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయిన స్నేహితులతో కలిసి ఐఐటి సాంకేతికతో వైఫై సహాయంతో పనిచేసే మోటార్ని తయారు చేశాడు. ఆ మోటార్ని ఓవర్ హెడ్ ట్యాంకుకి బిగిస్తే చాలు, ఎంత నీరు వాడింది లెక్క వేయడమే కాదు, నీళ్ళు అయిపోతే మోటార్ని ఆన్ చేయడం, ట్యాంకు నిండగానే ఆఫ్ చేయడం కూడా ఆటోమేటిక్గా చేసేస్తుంది. అలాంటి సాంకేతికతని మనం అందిపుచ్చుకోగలుగుతూ ఉన్నాం. అంతేకాదు, నీళ్లు అయిపోతే మోటార్ని ఆన్ చేయడం, దానికి అనుసంధానించిన మొబైల్ యాప్ ద్వారా వినియోగదారులు ఎక్కడ ఉన్నా ఇంటి దగ్గర ట్యాంకులో నీరు ఉంది లేని తెలుసుకోవచ్చు. రోజువారీ నీటి వినియోగాన్ని లెక్క పెట్టడం, కింద సంపులో నీరు లేకపోతే ట్యాంకర్కి ఆర్డర్ పెట్టడం అన్నీ అదే చకచకా చేసేస్తుంది. ఈ పరికరం బాగా పనిచేయడంతో నింబల్ విజన్ పేరుతో కంపెనీ ప్రారంభించి
ప్రారంభించాడు చెన్నయ్య. డాబా ఎక్కి చూసే అవసరం లేకుండా చుక్క నీరు వృధా కాకుండా చూసే ఈ పరికరాన్ని చాలామంది కొనుగోలు చేశారు. దాంతో ఇళ్లలో వాడే వాటర్ ప్యూరిఫైయర్లు, నీటి నాణ్యతను చెప్పేది, స్విమ్మింగ్ పూల్ నిర్వహణకు ఉపయోగపడేది, ఇలా మరికొన్ని పరికరాలను డిజైన్ చేయగలిగారు. ఇలా ఒక్కొక్క సాంకేతికత నైపుణ్యంతో పరికరాలను తయారు చేసుకుంటూ సాంకేతికతని అందిపుచ్చుకుంటూ ఉన్నాం. ఇంకా నీటి సరఫరా వ్యవస్థలో పైపులు లీక్ అవ్వడం వల్ల మన దేశంలో రోజుకు 6 కోట్ల లీటర్ల నీరు వృధా అయిపోతుందని ఒక అంచనా. చెన్నైకి చెందిన వియోగాట్ సంస్థ తయారు చేస్తున్న మీటర్లు, క్లౌడ్ ఆధారిత ట్రాకింగ్ సిస్టమ్, అల్ట్రాసోనిక్ సెన్సార్ల సాయంతో పైపు లైన్లోనే నీరు లీక్ అయ్యే చోట్లన్నీ ఇట్టే కనిపెట్టి అధికారులను అప్రమత్తం చేస్తాయి. అలా లీకేజీలను కనిపెట్టి నీటి వృధాన్ని అరికట్టే పరికరాలు మార్కెట్ విలువ 2026 నాటికి 1.5 కోట్లు దాటుతుందని, ఈ రంగంలో మరెన్నో స్టార్టప్స్ రావాల్సిన అవసరం ఉంటుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఎర్త్ ఫోకస్ అనే సంస్థ తయారు చేస్తున్న నాజల్ని వాష్ బేషన్లలో, పవర్ బాతుల్లో వాడే పంపులకు ఫిట్ చేసుకుంటే 90% నీరు ఆదా అవుతుంది. పంపులో వచ్చే నీటిలో చాలా భాగాన్ని నీటి ఆవిరిగా మార్చేసి వేగంగా వచ్చేలా చేయడం వల్ల తక్కువ నీటితో ఎక్కువ పని జరుగుతుంది. పవర్ ల్యాబ్స్ అనే సంస్థ ఉపగ్రహ సమాచారాన్ని, భౌగోళిక వాతావరణ పరిస్థితుల్ని ఎప్పటికప్పుడు సేకరిస్తూ స్మార్ట్ వాటర్ మేనేజ్మెంట్ కోసం జలవనరుల స్థితిగతులపై ఖచ్చితమైన సమాచారాన్ని అందిస్తుంది. పల్లెల్లో నీటి సరఫరాకి, కాలువల రిజర్వాయర్లు, వాటర్ షెడ్ల నిర్వహణకి ఇది ప్రభుత్వాలకు తోడ్పడుతుంది. ఉదాహరణకు, ఒక ఊళ్ళో ఒక చెరువు ఉంటే దాని నీళ్లు ఎంతకాలం సాగు సరిపోతాయి, ఏ మోతాదులో సరఫరా చేయవచ్చు లాంటి సమాచారాన్ని అందజేస్తుంది. ఈ సంస్థ అభివృద్ధి చేసిన సాంకేతికతని తెలంగాణలో కాళేశ్వరం ప్రాజెక్టులో వినియోగించారు. నీటి శుద్ధికి నానో టెక్నాలజీ అందుబాటులోకి వచ్చింది. దాహం తీర్చడం కంటే రోగాల బారిన పడే పరిస్థితి మన దేశంలో చాలా ప్రాంతాల్లో ఉంది. భూగర్భ జలాల్లో చేరుతున్న రకరకాల కాలుష్యాల వల్ల భూగర్భ జలం కాలుష్యమై ఆ నీటిని తాగుతున్న వారికి అనేక రోగాలు వస్తూ ఉన్నాయి. ఏటా దాదాపు 4 లక్షల మంది కలుషిత నీరు తాగి మరణిస్తున్నారు. అనారోగ్యంతో కోట్లాది మంది ప్రాణాలు కోల్పోతున్నారు. అందుకే కృత్రిమ మేధ, డీప్ లెర్నింగ్ లాంటివి ఉపయోగించి నీటిని శుద్ధి చేయడంపై దృష్టి పెడుతున్నారు. ఐఐటీలకు చెందిన పలువురు నిపుణులు నీటిని లోతుగా విశ్లేషించి అందులో అవసరమైన ఖనిజాలకు హాని కలగకుండా అవసరం అనుకున్న వాటిని మాత్రమే తగిలించడానికి అత్యంత ఆధునికమైన నానో ఫిల్ట్రేషన్, మెంబ్రేషన్, కెమిస్ట్రీ లాంటి విధానాలను ఉపయోగిస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లోని కొన్ని ప్రాంతాల్లో నీళ్లలో ఫ్లోరైడ్ లాంటివి అతిగా ఉండడం వల్ల ఎముకల సమస్యలు, కిడ్నీ సమస్యలు రావడం మనకు తెలుసు. అలాగే అస్సాంలోని గువాహటి పరిసర ప్రాంతాల్లోని నీటిలో ఇనుము, CO2 ఎక్కువగా ఉంటుంది. ఆ నీటిని తాగి పిల్లలు అనారోగ్యం బారిన పడటంతో ఐఐటి గువాహటికి చెందిన పరిశోధకులు నీటి నుంచి వాటిని వేరు చేసే విధానాన్ని అభివృద్ధి చేశారు. ఇప్పుడు ఇక్కడ పాఠశాల గ్రామాల్లో శుద్ధి చేసి నీటిని మాత్రమే సరఫరా చేస్తున్నారు. ఐఐటి ఖరగ్పూర్ ఆధ్వర్యంలో పనిచేసే ద సెంటర్ ఫర్ టెక్నాలజికల్ ఎక్సలెన్స్ ఇన్ వాటర్ ప్యూరిఫికేషన్ సంస్థ నానో ఫిల్ట్రేషన్ సాంకేతికతతో చౌకగా నీటిని శుద్ధి చేసే విధానాన్ని అభివృద్ధి చేసింది. భూగర్భ జలాల్లో ఉండే ప్రమాదకరమైన లోహాల అవశేషాలన్నీ ఇది వడపోసి శుభ్రం చేస్తుంది. దీన్ని తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో సమస్యాత్మక ప్రాంతాల్లో వాడుతున్నారు. పశ్చిమ బెంగాల్లో పలు చోట్ల నీటిలో ఆర్ఎన్సిక్ లాంటి విషతుల్యమైన పదార్థాలు ఉన్నాయి. మద్రాస్ ఐఐటి అభివృద్ధి చేసిన అమృత్ విధానాన్ని ప్రభుత్వం ఆయా ప్రాంతాల్లో వినియోగిస్తోంది. వరదల లాంటివి వచ్చినప్పుడు కూడా నీళ్లు బాగా కలుషితమవుతాయి. ఈ సంస్థలు తయారు చేసిన పోర్టబుల్ ట్రీట్మెంట్ ప్లాంట్లతో వరద ప్రాంతాల ప్రజలకు సురక్షిత తాగునీరు అందిస్తున్నారు. వాడిన నీటిని రీసైక్లింగ్ చేయాల్సిన అవసరము ఉంటుందన్న ఎకోసెఫ్ట్ సంస్థ ఇళ్ల వద్ద ఇలాంటి యూనిట్ని ఏర్పాటు చేస్తూ ఉంది. రసాయనాలు,
కరెంటు ఏమీ అవసరం లేకుండా భూగర్భంలో ఏర్పాటు చేసే ఈ యూనిట్ సహజమైన పద్ధతిలో కలుషితాలన్నిటిని తొలగించి నీటిని శుభ్రం చేస్తూ ఉంది. నీటితో పని లేదు. ఇక తెల్లారి లేస్తే పళ్ళు తోముకోవడంతో మొదలెట్టి ప్రతి పనికి నీరు కావాలి. వంట పాత్రల నుంచి వాహనాల వరకు ఏది శుభ్రం చేయాలన్న నీళ్ళే వాడతాం. అందుకే ఆయా పనులకు అసలు నీరే అక్కర్లేని ఉత్పత్తులు తయారు చేస్తే బోలెడు నీరు ఆదా అవుతుందని భావించారు కొందరు సృజనాత్మకశీలు. దాంతో వాటర్లెస్ క్లీనింగ్ టెక్నాలజీని అందిపుచ్చుకున్నారు. ఇప్పుడు వ్యాపార పారిశ్రామిక వర్గాల్లో ట్రెండింగ్ సబ్జెక్ట్ ఇది. నీరు అక్కర్లేకుండా కార్లను శుభ్రం చేసే ఉత్పత్తులు చాలా కాలంగా మార్కెట్లో ఉన్నాయి. వాటికి మంచి ఆదరణ లభిస్తుంటూ ఇప్పుడు బూట్లు శుభ్రం చేయడానికి అలాంటి ఉత్పత్తిని తెచ్చారు. ఢిల్లీకి చెందిన క్లీన్స్టా ఇంటర్నేషనల్ సంస్థ మరో అడుగు ముందుకేసి అసలు స్నానానికి కూడా నీరు అవసరం లేదంటోంది. ఈ సంస్థ తయారు చేసిన సబ్బు, షాంపూతో నీరు లేకుండానే ఒంటిని శుభ్రం చేసుకోవచ్చట. కేవలం నీటితో స్నానం చేస్తే మురికిపోదని, ఒంటికి సబ్బు, శిరోజాలకు షాంపూ వాడటం వల్ల వాటిని మందలించుకోవడానికి మరిన్ని ఎక్కువ నీళ్లు అవసరమవుతున్నాయి. ఒక పక్కన పల్లెలేమో నీటి కరువుతో అల్లాడుతుంటే నగరాల్లో మనం నీటిని వృధా చేస్తున్నాం అంటాడు క్లీన్స్టాని ప్రారంభించిన పునీత్ గుప్తా. పునీత్ వాళ్ళ అమ్మకి శస్త్రచికిత్స జరిగినప్పుడు నీరు తగలకుండా ఒళ్ళు శుభ్రం చేయడం ఎలా అన్న ప్రశ్న మొదలెత్తి మెడికల్ షాప్కి వెళ్తే అలాంటి ఉత్పత్తులు లేవని చెప్పారట. నీరు పుష్కలంగా లభిస్తుండటంతో దానికి ప్రత్యామ్నాయాన్ని అన్వేషించే అవసరం ఇప్పటి వరకు రాలేదని అర్థమై ఈ ఐఐటి గ్రాడ్యుయేటు పరిస్థితి మారిందని, అలాంటి ఉత్పత్తి అవసరమని భావించి తానే రంగంలోకి దిగి తన సృజనాత్మకతతోటి నీరు అవసరం లేకుండా క్లీనింగ్ చేసే సోప్ని తయారు చేశాడు. హోమ్ కేర్ ఉత్పత్తులను తయారు చేసాడు. ఎర్రటి కలబందని ప్రధాన ముడిసరుకుగా తీసుకొని తయారు చేసిన ఈ ఉత్పత్తుల్లో చర్మాన్ని తుడిస్తే చాలు అందులోని నానో పార్టికల్స్ పైన ఉన్న దుమ్ము ధూళి కణాలను శుభ్రం చేయడమే కాక చర్మ కణంలోకి వెళ్ళి పోషణని ఇస్తాయి. తమ ఉత్పత్తుల ద్వారా నీటినే కాదు ప్లాస్టిక్ వాడకాన్ని కూడా తగ్గిస్తున్నాడు పునీత్ గుప్తా. గత ఏడాది ఢిల్లీ సరిహద్దుల్లో ఆందోళన సందర్భంగా వందలాది మంది రైతులు రోడ్డు పక్కనే టెంట్లు వేసుకొని నెలల తరబడి బస చేశారు. అప్పుడు వాళ్ళ కోసం నీటితో పనిలేని మరుగుదొడ్లను ఏర్పాటు చేశారు. ఒక కిట్టులాగా అమ్ముతున్న ఈ మరుగుదొడ్లను చిన్న బ్యాగులో తీసుకెళ్ళి ఎక్కడ కావాలంటే అక్కడ ఏర్పాటు చేసుకోవచ్చు. ఐఐటి ఢిల్లీ నిపుణుల శానిటేషన్ రంగంలో చేసిన పరిశోధన ఫలితంగా రూపొందించిన వాటర్లెస్ పోర్టబుల్ టాయిలెట్లు సాంకేతికత ఎకో సొల్యూషన్స్ అనే సంస్థ ఏర్పాటుకు దారితీసింది. ఆ సంస్థ తయారు చేసిన టాయిలెట్లను మన దేశంలోనూ ఆఫ్రికాలోనూ పలు కార్పొరేట్ సంస్థలు వినియోగిస్తున్నాయి. ఇక ప్రపంచంలో నదులన్నింటిలో కలిసి ఎంత నీరు ఉంటుందో దానికి 6 రెట్లు నీరు మన చుట్టూ ఉన్న గాలిలో ఉంటుందని శాస్త్రవేత్తల యొక్క అంచనా. వర్షాలు లేకపోతే నది అయినా ఎండిపోతుంది. కానీ వాతావరణం అలా కాదు. మనం ఎంత గాలిని వాడుకున్నా 8 నుంచి 10 రోజులకి ఒక్కొక్కసారి అది సహజంగా భర్తీ అయిపోతుంది. అందుకే ఆ గాలిని ముడిసరుకుగా ఉపయోగించుకుంటూ నీటిని తయారు చేసే స్మార్టప్లు చాలానే వచ్చాయి. వాటర్ కూలర్ సైజులో ఉండే ఈ పరికరాలు వాతావరణంలోని గాలిని గ్రహించి అందులోని ఆక్సిజన్, హైడ్రోజన్ కలిపి నీటిని తయారు చేస్తాయి. గురుగ్రామ్కి చెందిన స్వజల్ అనే కంపెనీ తయారు చేసిన సౌరశక్తితో పనిచేసే వాటర్ ఏటీఎంలు రైల్వే స్టేషన్లో నిత్యం 5 కోట్ల మంది ప్రయాణికుల దాహం తీరుస్తున్నాయి. పాఠశాలల్లోనూ ఆసుపత్రుల్లోనూ వీటిని వాడుతూ ఉన్నారు. సాధారణంగా ఇవి పనిచేయడానికి కరెంట్ను ఉపయోగించాలి. అయితే స్వజల్ బెంగళూరుకి చెందిన ఉరు ల్యాబ్స్ 100% పునరుత్పాదక ఇంధన వనరు అయిన సౌరశక్తిని, బయోగ్యాస్ లాంటి వాటిని ఉపయోగిస్తున్నారు. దీంతో ఎలాంటి కాలుష్యాలు వెలువడకుండా పరిశ్రమల్లో అయితే ఎక్కడ జరిగే వివిధ పనుల్లో పుట్టే ఉష్ణాన్ని ఉపయోగించుకొని కూడా ఈ పరికరాలు నీటిని తయారు చేస్తాయి.
నీటి ఎద్దడిని తీవ్రంగా ఎదుర్కొనే పల్లెల్లో, నగరాల్లో, అపార్ట్మెంట్లలో, ఇళ్లల్లో, స్కూళ్ళలో, కాలేజీల్లో, ఆఫీసుల్లో, పరిశ్రమల్లో ఎక్కడికైనా నీటిని వాడవచ్చు. సీసాల్లో కొనుక్కునే నీటి కన్నా ఇవి 75% చౌక, స్వచ్ఛమైనవి. మొబైల్ వ్యాలెట్ లేదా యాప్ ద్వారా రీఛార్జ్ చేసుకుంటూ ఈ ఏటీఎంల నుంచి కావాల్సినంత నీటిని తీసుకోవచ్చు. కొనుక్కునే ప్లాస్టిక్ వాటర్ బాటిల్లో 91% నీటిలో మైక్రో ప్లాస్టిక్స్ ఉంటాయని, ఆ నీటిని వాడితే వారానికి 5 గ్రాముల వరకు ప్లాస్టిక్ కడుపులో ఒకటి చేరుతుందని న్యూయార్క్ స్టేట్ యూనివర్సిటీ అధ్యయనం వెల్లడించింది. అందుకని స్వజల్ సంస్థ తయారు చేసిన వాటర్ క్యూబ్ విభాగం హోటళ్ళకి గాజు సీసాలు నీటిని సరఫరా చేస్తూ ఉంది. ఇక పంట సాగుల్లోనూ నీరు ఎక్కువగా వినియోగించేది వ్యవసాయ రంగం కనుక దాని మీద దృష్టి పెడుతున్నారు సృజనాత్మకతలు. పలువురు నిపుణులు వ్యవసాయ రంగంలో కృత్రిమ మేధస్సుకి డిమాండ్ ఎంత ఎక్కువగా ఉందంటే, ఒక మార్కెట్ రీసెర్చ్ సంస్థ అధ్యయనం ప్రకారం 2019 నుంచి 2024 మధ్య ఇది ఏటా 30% చొప్పున అభివృద్ధి చెందుతోందట. స్మార్ట్ వ్యవసాయానికి వేగంగా రంగం సిద్ధమవుతుందన్నమాట. చైనా కంపెనీ టాలెంట్ క్లౌడ్ మొట్టమొదటి స్మార్ట్ సాగు ప్రయోగం చేసింది. మైక్రోసాఫ్ట్ సహాయంతో తయారు చేసిన ఈ విధానానికి అగ్రో బ్రెయిన్ అని పేరు పెట్టారు. పొలంలో అడుగడుగున ఏర్పాటు చేసిన సెన్సార్లు ప్రతి మొక్కని, ప్రతి చెట్టుని గమనించి వాటి పరిస్థితి తెలియజేస్తాయి. ఏ చివరిలో ఒక మడి నీరు లేకపోయి ఎండిపోతే ఆ చివరి నుంచి ఈ చివరకు మొత్తం పొలానికి నీళ్లు పెట్టాల్సిన అవసరం ఉండదు. సెన్సార్లు అనుసంధానమై డ్రిప్ విధానం ద్వారా పోషకాలైన ఆ ఒక్క మడికే నీరు అందేలా చేస్తుంది. దాంతో నీరు వేస్ట్ అవ్వడం అనేది ఉండదు. ఇప్పుడు చైనాలో చాలా చోట్ల ఈ విధానం అమల్లో ఉంది. మన దేశంలోనూ స్టార్టప్లు ఈ దిశగా ప్రయత్నాలు ప్రారంభించాయి. ఎక్కువ పొలాలున్న పెద్ద రైతులకు అందుబాటులో ఉన్న గ్రీన్ హౌస్ విధానాన్ని సన్నకారు రైతులకు అందుబాటులోకి తెచ్చింది కేతి అనే సంస్థ. గ్రీన్ హౌస్ ఇన్ ఏ బాక్స్ అని పిలుస్తున్న ఈ విధానంలో 90% నీరు ఆదా అవుతుంది. 2 ఎకరాల పొలానికి ఒకరోజు పెట్టే నీటితో ఏడాది పొడుగున పంటలు పండించవచ్చు. ఎరువులు, క్రిమి సంహారాల అవసరం మేరకు తగ్గిపోతుంది. ఉత్పత్తి మాత్రం 7 రెట్లు ఎక్కువ ఉంటుంది. దీనివల్ల కార్బన్ వాయువులు విడుదల కూడా తగ్గుతుంది. కాబట్టి పర్యావరణానికి మంచిదే. తెలంగాణ రైతులకు ఆన్లైన్లో శిక్షణ ఇచ్చి మరి గ్రీన్ హౌస్లో కూరగాయల సాగు ద్వారా లబ్ధి పొందేలా ప్రోత్సహిస్తుంది ఈ సంస్థ. ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు నీటి సంరక్షణ రంగం ప్రాధాన్యం సంతరించుకుంటుంది. స్మార్ట్ వాటరింగ్ మేనేజ్మెంట్కి ఉపయోగించే పరికరాలు తయారు చేస్తున్న సంస్థలకు బహుమతులు, పెట్టుబడులు ఇచ్చి ప్రభుత్వాలు ప్రోత్సహిస్తున్నాయి. అంతర్జాతీయ సంస్థలు ఇన్నాళ్ళు ప్రకృతి ప్రసాదించిన నీటిని చేతనైన పద్ధతిలో దాచుకొని వాడుకోవడమే తెలిసిన మనిషి ఇప్పటికిప్పుడే ఆ ప్రకృతికి తిరిగి ఇవ్వాల్సిన బాధ్యత తనదే అని తెలుసుకుంటున్నాడు. అందుకు సాంకేతికతను సాయం తీసుకుని స్మార్ట్గా చేస్తున్న ఈ పనులు నీటి సంరక్షణకే కాదు, పర్యావరణ పరిరక్షణకి ఉపయోగంగా ఉన్నాయి. తమిళనాడులోని కోయంబత్తూరు నగర పురపాలక సంస్థ ఇటీవల నీటి సరఫరాలో స్మార్ట్ విధానాన్ని ఆచరణలో పెట్టి చరిత్ర సృష్టించింది. నగరంలోని చేరాన్ నగర్ ప్రాంతంలో 24 గంటలు నీళ్లు సరఫరా అవుతాయి. అయితే ప్రతి ఇంటికి 675 లీటర్ల నీళ్లు చొప్పున పరిమితి విధించారు. ఆ మొత్తాన్ని రోజు మొత్తంలో ఎన్ని విడతలనైనా పట్టుకోవచ్చు. ఒకసారి లిమిట్కి చేరుకోగానే ఆటోమేటిక్గా నీళ్లు ఆగిపోయేలా ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ సాంకేతికంగా ఈ పథకాన్ని రూపొందించారు. ఎక్కువ నీరు అవసరమైన ప్రత్యేక సందర్భాల్లో సదరు వినియోగదారులు 2 రోజుల ముందు అధికారులు చెబితే మరో 300 లీటర్లు వచ్చేలా చేస్తారు. దానికి అదనంగా డబ్బు చెల్లించాల్సి ఉంటుంది. ఇలా అయితే నీరు అందరికీ సమానంగా అందుతుంది, వృధా కాకుండా అందరికీ అందుబాటులో ఉంటుంది, ఎక్కువ రోజులు మనకి ఉపయోగపడుతుంది. ఒకేసారి పట్టుకొని ట్యాంకుల్లో నిల్వ ఉంచుకునే బదులు అవసరమైనప్పుడు స్వచ్ఛమైన నీటిని వాడుకునే ఈ విధానం ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. భారత ప్రభుత్వ సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖకు చెందిన
వాటర్ అండ్ టెక్నాలజీ ఇనిషియేటివ్ విభాగం పైలట్ ప్రాజెక్టు కింద ఈ పథకానికి 2.5 కోట్ల రూపాయలు కేటాయించి నిధులు సమకూరుస్తుంది. భవిష్యత్తులో ఇక నీటి కొరత అనేది రాకుండా నీటి స్మార్ట్ వినియోగం ద్వారా, స్మార్ట్ తయారీ ద్వారా, స్మార్ట్ వాడకం ద్వారా నీటిని మనం భవిష్యత్ తరాలకు అందించే విధంగా మనం సాంకేతికత రంగాన్ని వినియోగించుకొని ముందుకు వెళ్తామని నమ్మబలుకుతూ భవిష్యత్తులో ఇంకా కొన్ని సృజనాత్మకతతో కొత్త ఆవిష్కరణలు జరగాలని ఆశిస్తూ ఈ వీడియో మీకు నచ్చితే మా ఛానల్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. వారందరికీ కొత్త విషయాలు తెలియజేసే అవకాశం మాకు కల్పించండి. ఇట్లు లక్ష్మణ్.